ఎవడ్రా ఫోన్ చేసి తొక్కుతున్నాడు? అలా ఎవడ్రా? నీ అమ్మ మొగుడురా. సార్ చెత్త నా కొడక, ఇంత నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తవేరా? సార్ పరిగెడుతున్నాడు సార్. పొడిచారా లేదా? సార్ పొడిచారు సార్, అయినా పరిగెడుతుంది. నీ అబ్బా పొడిచిన తర్వాత పరిగెత్తడం ఏంట్రా? దాని ఎంట పడి పొడు. కత్తి మీద ఏలుముద్ర జాగ్రత్త. మా చెల్లాయి బాబీ చెదిరిపోకూడదు చెప్తున్నా. పోయి పొడు దాన్ని. సరే సార్, రే పదరా. గీత 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 ఏమైంది గీత? ఏమైంది? గీత గీత ఏమైంది గీత? గీత నాకేం పర్వాలేదు, ముందు అత్త వాళ్ళని చూడండి. అన్నా రేయ్ రేయ్ నిన్ను ఊరికట్రా. అమ్మా అమ్మా నాయనా, అమ్మా ఏమైంది నాయనా? లేనాయనా హాస్పిటల్ పోదాం. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? అమ్మా 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 లేమ్మా. అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా లేమ్మా లేమ్మా. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా లేవా. ఆ దేవుడి దయవల్ల పెద్ద గండ నుంచి బయటపడ్డాం. ఇక మీ ప్రాణాలకి ఏ డోకా లేదు. దేవుడికి మొక్కిన మొక్కులు వృధా పోలేదు. 100 ఏళ్లు చల్లగా ఉంటారు. నాలాంటి పాపాత్మురాలు
ఈ ప్రపంచంలోనే ఉండదు. కూతుర్లా చూసుకోవాల్సిన కోడల్ని ఎన్ని కష్టాలు పెట్టానో, ఎంతగా అవమానించానో నాకిప్పటికీ గుర్తుంది. అయినా నేను బతికి బట్ట కట్టాలని తాపత్రయపడ్డారు. నా కోసం పూజలు చేసండారు. ఇప్పటికీ నేను చేసిన దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను బాగుండాలనే కోరుకుంటున్నారు. అలాంటి మనుషులకి బతికే అర్హత లేదు. వదిలేసేయండి. నాలాంటిది చూస్తేనే మంచిది. అమ్మా కనకం, ఏందమ్మా మాటలు? దయచేసి ఇట్లా మాట్లాడి మమ్మల్ని కష్టపెట్టొద్దు. సెల్వి, డబ్బుందనే అహంకారంతో, వ్యామోహంతో, డబ్బుంటే ఎవరినైనా కీలుబొమ్మలా ఆడించగలమన్న నీచమైన బుద్ధితో మెలిగాం. ఇంకా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారా? అమ్మా, ఆ రకంగా చూస్తే మీ ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా మా బిడ్డలు మీ ఇంటి కోడళ్ళయ్యారు. కోడళ్ళైన మరుక్షణమే వాళ్ళని బయటికి గంటేయకుండా తిట్టుకుంటూనో గొడవ పడుతూనో వాళ్ళనైతే కోడళ్లుగా అంగీకరించారు. మా బిడ్డలు అన్నీ సరిచేసుకొని కాపురం చేసుకోవాలనుకున్నారు. వాళ్ళకైనా మాకైనా మీరు తప్ప ఎవరున్నారు? సొంతం అనుకున్నా, స్నేహితులనుకున్నా మనమే కదా. మీ ఒక కుటుంబమే కదా మాకు ఉంది. దయచేసి అవేవి మనసులో పెట్టుకోబాకండి. లేదు, మీరు క్షమిస్తున్న కొద్దీ నా మీద నాకే అసహ్యంగా ఉంది. అటండి మాటలు ఎప్పుడు మాట్లాడబాక. ఎంత జరిగినా ఏం చేసినా నువ్వే అమ్మమ్మ, అమ్మవే. గీత, ఈ మూర్ఖురాల్ని, పాపాత్మురాల్ని క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అత్త, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మాకు కావాల్సింది మీరు బాగుండడం, మీరు సంతోషంగా ఉండడం, మీరు మంచిగా ఉండడం. ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకున్నారంటే మాకదే సంతోషం. తెలుసు గీతమ్మా, ఎప్పటికి కూడా డబ్బుకే విలువిస్తే నాకంటే దుర్మార్గురాలు ఎవ్వరు ఉండరు. వద్దు, ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు ఏమి వద్దు. మీరందరూ సంతోషంగా ఉంటే చాలు. గీత, నిన్ను, నా కొడుకుని దూరం చేయాలనుకున్న పాపాత్మురాల్ని. నా మీద నీ కోపం లేదా అమ్మా? ఆహా, కోపం ఎందుకత్తా? మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మేం బాధపడ్డామే తప్ప ఎప్పుడూ కోపడలేదు. మిమ్మల్ని మంచి మనిషిగా మార్చుకుని మీతో కలిసి సంతోషంగా ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించామే తప్ప పగ, ప్రతీకారాలతో ఎప్పుడూ ఏ ఆలోచన చేయలేదు. మనకి మన కుటుంబాల్లో ఒక మనిషి కావాలనుకున్నప్పుడు వాళ్లల్లో ఉన్న గొప్పని చూసి ఆనందంగా ఫీల్ అవ్వడమే కాదు, వాళ్ల బలహీనతల్ని కూడా అర్థం చేసుకుని
సరి చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఏది జరిగినా మంచికే అనుకుంటూ వచ్చాను, కానీ జరగరానివన్నీ జరిగినాయి. కానీ చివరికి అది మంచికే అయింది. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేకుండా చేస్తున్నావు కదమ్మా. అమ్మా, చిన్నదానివైనా గొప్పగా బతికిండావు. కానీ నేను గొప్పగా బతుకుతున్నా అనుకునే ఇన్నాళ్ళు ఎంత చెత్త బతుకు బతికిండానో అమ్మా. ఇప్పుడు నాకు అర్థం అవుతుండది. ఈ డబ్బు ఉంది కదా అని నేను అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కన్నబిడ్డల్ని, కూతుళ్ళ లాంటి మిమ్మల్ని దూరం చేసుకోవాలని చూస్తున్నాను. వద్దు, ఇక నుంచి ఈ ఇంటి పెద్దరికం నాకొద్దు. ఇదిగో ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నీది. వద్దత్తా, నాకెప్పటికీ పెద్ద మీరే. ఆ పెద్దరికం పెత్తనం అన్నీ మీరే చూసుకోవాలి. అమ్మ గీత, ఆ పెద్దరికాన్ని నువ్వే తీసుకోవాలి. పెద్దరికం అనేది వయసుతో వచ్చేది కాదు, ఆలోచనతో వచ్చేది. మళ్ళీ ఆవిడ గారి దగ్గరే తాళాలుంటే ఈ నిమిషాన ఉన్న పశ్చాత్తాపం రేపొద్దున ఉంటుందన్న నమ్మకం లేదు. మళ్ళీ రేపు అందరూ ఇబ్బంది పడతారు. మీరింకా నన్ను నమ్మడం లేదా? నమ్మాలనే ఉంది, కానీ మనసు నమ్మడం లేదు. మీకు దండం పెడతాను. అమ్మా. నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించండి. మీ కోపం వస్తే తిట్టండి, ఇంకా కోపం తీరకపోతే కొట్టండి. అత్త, అంతే తప్ప నన్ను ఇంకా డబ్బు మనిషిగా చూడొద్దు. నన్ను డబ్బు మనిషిగా చూస్తున్నారన్న ఆలోచన వస్తేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏందమ్మా నువ్వు? ఈ పశ్చాత్తాపం జీవితాంతం గుర్తుపెట్టుకుని బ్రతుకుతానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది కనుక. అది తీసుకోమని చెప్పండి. మీ కోడల్ని ఈ తాళాలు తీసుకోమని చెప్పండి. మీ చేతులతోనే ఇయ్యండి. ఇది నీ చేతిలో పెద్దరికం, నువ్వే కోడలికివ్వు. గీత, తీసుకోమ్మా. అయ్యో అత్తా, వద్దత్తా. లేదు, తాళం తీసుకో. సెల్వి, మీరైనా చెప్పండి. అది ఈ ఇంటి కోడలుగా అత్తింటిని చూస్తూ బ్రతకాలనుకుంటుందే తప్ప అత్తింటిని ఏలాలని రాలేదమ్మా. నా కూతురికి మీ ఆదరణ, మీ అభిమానం చాలు, ఇంకేం వద్దు. అదేం కుదరదు. ఇక నా వల్ల కాదు. ఏ ఇంకా నేనే అందరిని చూసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉండాలా? నేను హాయిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఇదిగో నా పెద్ద కోడలో ఇంకో 6 నెలలు తిరగగానే నా చేతిలో ఓ బిడ్డని పెడుతుంది. మనవణ్ణో మనవరాలనో ఎత్తుకుని ఆడించుకోవాల. నాకు బోల్డ్ అని పనులున్నాయి. తీసుకోమ్మా. గీత, ఇంకేం మాట్లాడబాక, తీసుకో. అది కాదత్తా. ఇదిగో అత్తని చెప్తుండా. అత్త చెప్పిన మాట కోడలు వినాలా లేదా? మర్యాదగా తాళం తీసుకో. అయితే ఈ తాళాల్ని లక్కమాంబక్క చేతికివ్వండి. అక్కే ఇంటి పెద్ద కోడలు. అక్కుండగా నేను తాళాలు తీసుకోవడం న్యాయం కాదు, ధర్మం కాదు. అయ్యయ్యో, ఇంత పెద్ద నా వల్ల కాదత్తా. మేయ్, నువ్వేంది కడుపులో బిడ్డ భారంతో పాటు ఈ ఇంటి భారం కూడా మొయ్యమంటా ఉండావు? నా వల్ల కాదు తల్లి. ఏం భారం కాదు. అయినా పెద్ద కోడలు పోస్ట్ అంత ఈజీగా కొట్టేద్దామనుకుంటున్నావా? ఆ హోదాకి తగ్గట్టు ఆ తాళాల గుత్తి కూడా నీ దగ్గరే ఉండాలి. అత్త, అక్కకివ్వండి. లక్క, తీసుకోమే. అయ్యయ్యో, వద్దద్దా. రేపు నేను బిడ్డను కనగానే బిడ్డ ఆలనా పాలన చూసుకోవాలి కదా. నేను బిడ్డను చూసుకునేదా లేక ఈ ఇంటిని చూసుకునేదా? రేపు మళ్ళీ తేడాలుగానే వస్తే గొడవలు అవుతాయి. నా వల్ల కాదత్తా. ఇదిగో గీత వద్దంటా ఉండదు కదా, చిన్న కొడలుంది, దీని చేతికివ్వండి. చిన్నదైనా ఇది బాగా చూసుకుంటుంది. అయ్యయ్యో, చిన్నదాన్ని, నాకసలు ఇంటిని చూసుకునేది, బాధ్యతలు అవన్నీ తెలీదు. నాకొద్దమ్మా. నటరాజును, చూసావా ఈ అన్యాయం? ఈ ఆడవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒకసారేమో నాకంటే నాకు అని పోటీ పడతారు. కానీ అన్ని వేళలా మగాడికి ఒకసారి అవకాశం ఇద్దాం,
వాడు ఆ ఇంటిని చూసుకుంటాడు అనే నమ్మకం గాని ఆలోచన గాని వీళ్ళకి రావేంటి కదా కనకరత్నం గారు? సంబంధి ఇన్నాళ్ళు వంటింట్లో ఉన్నారు. ఇకనైనా నట్టింట్లో కాలు మీద కాలేసుకుని ఇంటెజ్మాషి చలాయించనివ్వండి. తాళం సంబంధికి ఇచ్చేయండి. ఏంది ఈయన? ఏ నేను చూసుకోలేనా ఇంటిని? ఆ, నువ్వు ఇంటిని చూసుకుంటే నన్ను చూసుకునేది ఎవరు? అవును మరి, వయసైన కాలంలోనే భార్యాభర్తల దగ్గరగా అన్యోన్యంగా ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండాలి. ఈ కుర్ర జంటలకే తాళాలు అప్ప చెప్దాం. సరే అమ్మా, ముగ్గురు కోడళ్ళు తాళాలు వద్దంటున్నారు కాబట్టి నాదొక ఆలోచన. ఏం రో నువ్వు తీసుకుందామనా? ఓయమ్మో, ఈ తాళాలు తీసుకుని నేనెక్కడ పడతా? ఇది అవ్వ చేతికిద్దాం. ఈ ఇంటికి పెద్దది కావిడే కదా, భారీ తారాగణం ఆవిడే. ఏంది నా చేతికా? రేటీరా, దొంగ చేతికి తాళాలు ఇమ్మన్నావు కదా, నీ చేతికి తాళాలు ఇచ్చామనుకో ఎక్కడ అక్కడ భద్రంగా ఉంటాయి, అన్ని సక్రమంగా ఉంటాయి. ఓరి బడవా, ఈ వయసులో నాకింటి బాధ్యతలు అంటగట్టావు. ఇంక నేను చచ్చానన్నమాటే. సరే, మీరందరూ సంతోషంగా హాయిగా ఉండండి. ఇంటి పెత్తనం నేను చూసుకుంటాను. మనమందరం హాయిగా సంతోషంగా ఉండాలంటే మనం మాత్రమే కాదు, ఇంకో మనిషి ఉన్నాడు. ఎవరు? గీత, ఈ దుర్మార్గుడిని ఇంట్లోకి తీసుకొస్తాండావా? బయటికి నెట్టేయండి. తప్పత్తా, ఎంత కాదనుకున్నా మీకు తోడబుట్టినవాడు. డబ్బు విషయంలో మీరు తప్పటడుగు వేశారు, ఆయన మీకంటే పెద్ద తప్పటడుగు వేశాడు. ఆయన చేసిన తప్పుకి ఇంకేంటి, అంతా శుభమే కదా? ఏంది శుభం? అత్త మారిపోయినది, అందరం ఒకటైపోయినాం. దీంతోనే శుభం ఎట్టయితది? పాపం పెళ్ళయి 6 నెలలైనా ఇంకా బ్రహ్మచర్యంతోనే ఉన్నారు. మనం 6 నెలల్లో తల్లిదండ్రులమయ్యి అత్త చేతిలో బిడ్డను పెట్టబోతా ఉన్నాం. మరి వెనకాల ఉన్న ఈ 2 జంటల సంగతేంటి? వదినా, మీరు మాత్రమే కాదు, ఇంకో నెలలో మేము కూడా తల్లిదండ్రులు కాబోతున్నాం. నిజమా? ఓరి దొంగల్లారా, మాకు కూడా చెప్పలేదే? పొద్దున్నే తెలిసిందమ్మా. అందరూ ఈ గొడవల్లో ఉన్నారు కదా, అందుకే చెప్పలేకపోయాను. నటరాజను, మనకిద్దరు మనవాళ్ళు 2 మనవరాళ్ళు రాబోతున్నారు. అవును గోవిందు, మరి నీ పరిస్థితి ఏంటి? అన్యాయం అబ్బా ఇది. మనకన్నా వెనకాల పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులు అయిపోతున్నారు. మనల్ని మాత్రం అనాథల్లాగా వదిలేశారు. పోనట్టే వీళ్ళని అడిగితే మంచి ముహూర్తం చూడాలంటారు. పంచాంగం తీసుకుని వస్తే మళ్ళీ దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు. ఇవన్నీ కాదు కానీ మన ముహూర్తం మనమే పెట్టుకుందాం. I love you.